హలో అండి, నమస్తే. నేను మీ చిన్ని అండ్ రీనాను కిచెన్. ఇవాళ బేబీ పొటాటో ఫ్రై చేశానండి. ముందుగా బేబీ పొటాటోని ఉడకబెట్టి పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద దానిలో ఒక 7-8 ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర, కొద్దిగా నువ్వులు వేసి లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 స్పూన్లు నూనె వేసి అది బేబీ పొటాటో వేస్తే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న మసాలాలో ఎల్లుల్లిపాయలు, ఉప్పు వేసి మిక్సీ జార్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో అదే ప్యాన్లో మళ్ళీ ఇంకా 2 స్పూన్లు నూనె వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసింది, దానిలో కరివేపాకు, ఉప్పు వేసి వేగిన తర్వాత దానికి ఉప్పు కొంచెం ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసేయించాలి. అది వేగిన తర్వాత బేబీ పొటాటోని కూడా వేసి వేయించాక దానిలో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసి వేయించితే అయిపోతుందండి. దానిలో కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే బేబీ పొటాటో ఫ్రై అయిపోతుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది. మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.